23/4/19 రోజు ఉదయం 11 గంటలకు మా గౌరవ ఎస్పీ గారు రాహుల్ హెగ్డే ఐపీఎస్ గారికి ఒక నమ్మదగిన సమాచారం వచ్చింది. క్రికెట్ బెట్టింగ్ జరుగుతుంది మన ప్రభుత్వ జూనియర్ కళాశాల ఆవరణలో ఉన్న రూమ్లో కొంతమంది యువకులు క్రికెట్ బెట్టింగ్ జోరుగా నడుపుతున్నారనే ఇన్ఫర్మేషన్ మేరకు మా సిఐ గారిని టీసీఎస్ సిఐ గారు బన్సీలాల్ గారిని టౌన్ ఎస్ఐ గారిని పంపించడం జరిగింది. దాంట్లో భాగంగా ఒక 15 మంది యువకులు సిరిసిల్లకు కరీంనగర్కు చెందిన 15 మంది యువకులు, సిరిసిల్లకు సంబంధించిన 12 మంది మరియు కరీంనగర్ చెందిన 3 మొత్తం 15 మంది యువకులను అక్కడ వాళ్ళను సోదా చేయగా వాళ్ళ దగ్గర సెల్ ఫోన్లు ఉన్నాయి. ఆ సెల్ ఫోన్లలో ఈ క్రికెట్ బెట్టింగ్కి సంబంధించిన ఇన్ఫర్మేషను చాటింగ్ అంతా ఉంది. అంతేకాకుండా వాళ్ళ దగ్గర ఒక కాగితం, తర్వాత 7,550 రూపాయలు అమౌంట్ వాళ్ళ దగ్గర నుంచి స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఇది చాలా రోజుల నుంచి మొన్నటి ఐపీఎల్ మ్యాచ్కి సంబంధించి క్రికెట్ బెట్టింగ్స్ చాలా కాలం నుంచి చేస్తున్నారని ఇన్ఫర్మేషన్ ఉంది. దాంట్లో భాగంగా ఈరోజు సోదా చేసినప్పుడు సయ్యద్ షాదాబ్, రాచూరి మహేష్, సాపర్తి సావన్, తర్వాత మహమ్మద్ అన్షు, మహమ్మద్ అఫ్రిది, పాత శ్యామ్, మహమ్మద్ సద్దాం, మహమ్మద్ అమీనుద్దీన్, బద్దం రమణారెడ్డి, బైరగుండి సందీప్ కుమార్, కొత్తపల్లి అజయ్ కుమార్, షేక్ అమీర్, షేక్ జహీర్, షేక్ సమీర్, పొలాస మనోజ్ వీళ్ళందరూ దొరకడం జరిగింది. వీళ్ళు ఇంతే కాకుండా హైదరాబాద్లో ఉన్న సంజయ్ కుమార్, కృష్ణ, జిందం విశాల్, మాచర్ల విక్కీ, గొట్టె అరుణ్, చందు వీళ్ళతో కలిసి అంటే అక్కడి నుంచి వీళ్ళ కమ్యూనికేషన్ ఫోన్ ద్వారా కమ్యూనికేట్ చేస్తూ ఈ బెట్టింగ్ నిర్వహించడం జరుగుతుంది. వీళ్ళలో ఇప్పుడు 15 మందిని మనం అరెస్ట్ చేయడం జరిగింది. ఈ అనుమానం వచ్చిన ఒక 2 వ్యక్తులు ఉన్నారు, ఇంకా అంజద్ మరియు మొహీజ్. వాళ్ళ దగ్గర ఎవిడెన్స్ లేనందున వాళ్ళని ఎంఆర్ఓ గారి దగ్గర బైండ్ ఓవర్ చేయడం జరిగింది. ఈ మిగిలిన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో హైదరాబాద్ సంబంధించిన 4, కరీంనగర్ సంబంధించిన 2 మరియు సిరిసిల్లకు సంబంధించిన 1, మొత్తం 7గురిని ఇంకా అరెస్ట్ చేయాల్సి ఉంది. దాంట్లో చేస్తాము. దీని ద్వారా సొసైటీకి తెలియజేయాల్సిన మెసేజ్ ఏంటంటే, తల్లిదండ్రులు కొంచెం యువకుల మీద నిఘా పెట్టించాలి. ఇటువంటి క్రికెట్ బెట్టింగ్లు పాల్పడడం అసాంఘిక చర్య అవుతుంది. ఇట్లాంటి అసాంఘిక కార్యకలాపాలు పాల్పడితే కఠిన చర్యలు ఉంటాయి. అంటర్టైల్ ద్వారా కానీ, పోలీస్ స్టేషన్కి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం ద్వారా కానీ, పోస్ట్ ఆఫీస్ మన పోస్ట్ బాక్స్ యూజ్ చేసుకోవడం ద్వారా కానీ మనకు ఇన్ఫర్మేషన్